ప్రభుత్వం భూదార్ కార్డ్ ఇస్తామని ముసాయిదాలో ఉంది. మరి వీటికి సంబంధించి ఎలా జారీ చేస్తారు? శరత్ గారు, మనం చాలా సందర్భాలలో భూమి హక్కుల ప్రస్తావన చేసుకున్నప్పుడు ఒక మాట అంటూ ఉంటాం. అన్నిటికంటే భూమి యొక్క హక్కుని భూమి హక్కు స్పష్టంగా తేలాలంటే హద్దులు స్పష్టంగా ఉండాలి అని. ఒక సర్వే నెంబర్ చెప్తే ఆ సర్వే నెంబర్ చెప్తే దాని హద్దులను ఎవరైనా ఇదే హద్దులని చెప్పేలాగా ఉండాలి అని. ఈ రోజున మన రాష్ట్రాలు అట్లున్నాయా? ఇప్పుడు మనం నా నా గ్రామం ఉంది, వరంగల్ జిల్లాలో మా ఊరు ఉంది. మా ఊళ్ళో నా సర్వే నెంబర్ 3 అని చెప్పాను అనుకోండి. ఈ సర్వే నెంబర్ 3 అంటే నేను ఇది 3 అంటాను. సర్వేర్ వచ్చి సార్ ఇది 3 కాదు సార్, ఆ పక్కన 3 ఉంది, ఇది 4 సార్ అంటాడు. జిల్లా సర్వేర్ని అడిగితే కొంత ఇటు కాదు సార్, కొంత 3లో ఉంది, కొంత 4లో ఉంది. అంటే ఈ రోజున ల్యాండ్కి ఒక స్పష్టమైన ఐడెంటిటీ లేదు. ఇప్పుడు మన కార్యాలయానికి మీరు ఎవరైనా రావాలని చెప్తే, ఇప్పుడు మీరంటే తరచుగా నా ఆఫీస్కి వస్తారు కాబట్టి ఎవరిని అడగకుండా వస్తారు. ఎప్పుడు మన ఆఫీస్కి రాని వాళ్ళకు కూడా ఇక్కడ రావాలంటే గూగుల్లో ఒక లొకేషన్ ఇచ్చేస్తే ఇక్కడికి వాళ్ళు చేరుకునే పద్ధతి ఉంది. అట్లా నీ సర్వే నెంబర్ చెప్తే మీరు ల్యాండ్ని గుర్తుపట్టగలుగుతారా? ఈ సమస్య తీరాలి అంటే కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట, ప్రతి భూకమతానికి దేశంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇవ్వాలి. పలానా భూమి నెంబరు అని చెప్తే ఇక దేశంలో అదొకటే ఉంటుంది కమతం. ఇప్పుడు సర్వే నెంబర్ 4 అంటే ఊరికి ఒక సర్వే నెంబర్ 4 ఉంటుంది. కానీ ఇప్పుడు కొత్తగా రాబోయే విధానంలో ఏమవుతుందంటే ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఇస్తే అది తప్పేది ఉండదు. మీకు అంతదాకెందుకు గూగుల్ మ్యాప్లోకి వెళ్ళి ఏదైనా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేయండి. దాని మీద మీరు ఎంటర్ కొడితే దాని కింద ఒక యూనిక్ నంబర్ చూపిస్తుంటుంది, గూగుల్ వాడిచ్చిన నంబరు. గూగుల్ మ్యాప్లో కూడా ఒక ప్రత్యేకమైన నంబర్ ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు ఆ గూగుల్ మ్యాప్లో ప్రతి స్థలానికి ఒక ప్రత్యేకమైన నంబర్ ఉందో, రాబోయే రోజులలో ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన నంబర్ ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం గడిచిన 2 సంవత్సరాలుగా చెప్తుంది. ఈసారి బడ్జెట్లో కూడా పెట్టింది. దాన్నే యుఎల్ పిన్ అంటారు. మన దీని గురించి కూడా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. యూనిక్ ల్యాండ్ పార్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ పేరుతోటి గత బడ్జెట్లో కూడా కేంద్రం ప్రకటన చేస్తూ దాన్ని యుఎల్ పిన్ అని అనండి, లేదా భూధార్ లేదా భూ ఆధార్. అంటే మనిషికి ఆధార్ ఎట్లా ఉంటుందో భూమికి కూడా ఒక భూధార్ నంబర్ ఇవ్వాలి, ఆ రైతుకి భూధార్ కార్డు ఇవ్వాలి అని కేంద్రం చెప్తుంది. ఇది ఎందుకు ఇవ్వాలి అంటే, ఒకటి ఇప్పటిదాకా చెప్పుకున్న సమస్య తీరుతుంది. ఇక అన్నిటికంటే ప్రధానమైనది, ఈ రోజున భూమికి సంబంధించి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రకమైన వివరాలు ఉంటాయి. ఇదే భూమికి మనం రెవెన్యూ వారి దగ్గర ఒక రకమైన వివరాలు ఉన్నాయి, ఈ భూమి బ్యాంకు వాళ్ళ దగ్గర ఇంకో రికార్డు ఉంటుంది, కోర్టుకు సంబంధించి ఇంకో కాగితాలు ఉంటాయి. ఈ భూమికి ఇన్ని చోట్ల రికార్డు ఉన్నప్పుడు ఈ ఇన్ని రికార్డులను ఒక చోటుకు తేవాలి అంటే, సింక్రనైజ్ జరగాలి అంటే, ఎప్పుడైతే ప్రతి భూమికి ఒక ప్రత్యేక నంబర్ ఇస్తారో డేటా ఆటోమేటిక్గా సింక్రనైజ్ అవుతుంది. ఎందుకంటున్నాను, ఇప్పుడు మీరు చూడండి, మనకు ఆధార్ కార్డు ఉంది. మీరు సిమ్ కార్డు ఇచ్చినప్పుడు ఆధార్ నెంబర్ చెప్తారు. బ్యాంకులో లోన్ కోసం పోతే వాడు ఆధార్ అడిగితే చెప్తాడు. పన్ను కట్టినప్పుడు ఆధార్ నెంబర్ చెప్తారు. మీ ఆధార్ నెంబర్ టైప్ కొట్టగానే మీ ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు వస్తాయి, మీ బ్యాంకు లోన్ల వివరాలు వస్తాయి, మీ దగ్గర ఏమేమి సిమ్ములు ఉన్నాయో వస్తాయి, మీ ఆస్తులు అన్నీ వచ్చేస్తాయి. రేపొద్దున భూధార్ కనుక ఉంటే ఒక్క భూధార్ నెంబర్ కొట్టగానే ఆ భూమి చరిత్ర అంతా ఒక చోట చూడడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల సమస్యలు తీరుతాయి. ఈ కారణాలతోటి ప్రభుత్వం ఆ మాట చెప్తుంది, నిధులు కూడా కేంద్రం ఇస్తామంటుంది. కానీ అలా భూధార్ ఇవ్వాలి అంటే చట్టంలో ఒక వెసులుబాటు ఉండాలి, దానికి ఒక చట్ట నిబంధన ఉండాలి కదా. అందుకోసమే ఈ ముసాయిదా చట్టంలో కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టుగా ప్రతి భూకమతానికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య భూధార్ ఇవ్వటం కోసం నిబంధన పెట్టడం జరిగింది. ఒకసారి ప్రతి కమతానికి భూధార్ ఇచ్చిన తర్వాత రైతులకు ఆ భూధార్ ఆధారంగా పట్టాదారు పాస్బుక్ టైటిల్తో పాటు భూధార్ కార్డు కూడా రాబోతుంది.